చూసారా డాక్యుమెంట్స్ ని? కామాక్షమ్మ, హలో లక్ష్మి. స్థలం యజమాని దగ్గర నేను ఇది కొనుక్కున్నాను. మర్యాదగా ఇంటిని తోటని ఖాళీ చేసిపోండి. ఇదుందని నమ్మకంతోనే మేవిన్నాళ్ళు బతుకుతున్నావు. ఇప్పుడు ఖాళీ చేయమంటే మేవెక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? మీరెక్కడికి వెళ్తే నాకెందుకు? బాబు, వీళ్ళ నాన్నగారు కొన్ని సంవత్సరాలు పెద్దవాళ్ళ దగ్గర కష్టపడ్డారు. ఆ విశ్వాసం కోసం యజమాని రాసిచ్చిన ఇల్లే బాబు ఇది. ఇదుందనే ధైర్యంతో బతుకుతున్నాం. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఇదుందని నమ్మకంతోనే మేవిన్నాళ్ళు బతుకుతున్నాం. ఇప్పుడు సడన్ గా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? కోర్టుకి వెళ్ళండి, లేదంటే రోడ్డు మీదకి వెళ్ళండి. ఐ డోంట్ కేర్. ఏంటో చూస్తున్నారంటారు? లోపలికి వెళ్ళి సామాన్లు బయటపడండి. బాబు బాబు వద్దు బాబు, అయ్యో మీకు దండం పెడతానయ్యా. క్షమించన్నా. నా దగ్గర డబ్బులు తీసుకుని వాడికి భయపడతారేంట? మాకు పిల్లలు ఉన్నారు, నీకు లేరు. అయితే నేనే వెళ్ళి తీసుకొస్తాను, చూడండి. మర్యాదగా వెళ్ళమని ఒక్కసారి చెప్తా, లేదంటే మక్కెలిరగదంతా. ఎన్నిసార్లు చెప్పమంటావు నీకు? ఆవేశపడితే అనర్థం జరుగుతుందే కాని న్యాయం దొరకదు. ఈ పోరంబోగులంతా ఊర్లో ఉన్నంత వరకు న్యాయమే జరగదు. అప్పుడు నేను చూసుకుంటాను. ఆపదంటే మీరు వెంటనే వస్తారా? తమ్ముడు, ఏంటయ్యా ఇదంతా? శవపేటికలు తయారు చేసేవాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారండి ఫాదర్. కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. అందరూ ఒకరోజు శవపేటికలో పోవలసిన వాళ్లే. అదంతా నాకు తెలుసు ఫాదర్. వీళ్ళు ఈ స్థలాన్ని ఖాళీ చేయలేదంటే జరిగేదే వేరు. పోరా. నిన్ను అటెళ్ళు. అమ్మా, ఏం జరిగింది? ఫాదర్, బంజరుగా ఉండే భూమి మేవెంతో కష్టపడి తోటలాగా మార్చాం. 20 సంవత్సరాలుగా కష్టపడుతూ ఇక్కడి బతుకుతున్నాం. నమ్మకంతో ఉంటే ఆ స్థలాన్ని వదిలేయగలవా? నేను ఆ స్థలాన్ని ఉచితంగా తీసుకోలేదు, డబ్బులు ఇచ్చి తీసుకున్నాను. నువ్వు చెప్పేది బాగానే ఉంది. బహుమతిగా ఇచ్చిన ఆ స్థలంలో వాళ్ళు ఎంతో శ్రమించి కష్టపడి ఇప్పుడు దాన్ని తోటలా అందంగా తయారు చేసుకున్నారు. అది ఎలా తయారు చేస్తే నాకేంటి? నేను ఆ తోట నాశనం చేయబోతున్నాను. సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారే ఆ ఇల్లు, దాన్ని నాశనం చేయాల్సిందే. తమ్ముడు, నీదేమైనా నోరా తుపాకీనా? బుల్లెట్లు వదిలినట్టు మాటలు భయంకరంగా మాట్లాడుతున్నావు. ఇంటిని నాశనం చేస్తే తల్లి కూతురు వీధి పాలవుతారు. అవ్వాల్సిందే. మిస్టర్ పరిశుద్ధం, నేనిక్కడ మనుషులుంటారని వెతుక్కుంటూ వచ్చాను. కానీ ఐఎమ్ సారీ, నేనొస్తాను. ఫాదర్, కొంచెం ఆగండి. చిన్నవాడు ఏదో ఆవేశంలో మాట్లాడాడు. మిస్టర్ పరిశుద్ధం, మీరే చెప్పండి. కొనుక్కున్న వాళ్లకు ఎంత హక్కు ఉంటుందో అదే విధంగా ఆ స్థలంలో కొన్ని సంవత్సరాలుగా బతుకుతున్న వాళ్ళకి అధికారం ఉంటుందా ఉండదా? యు ఆర్ రైట్ ఫాదర్. ఎవరికీ కష్టం నష్టం లేకుండా మీరే ఏదో ఒకటి చెప్పండి. అందులో ఏముంది? 2 సెంట్లేగా నేల, అది వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారుగా. సూది ఉన్న నేల కూడా ఇవ్వం. వాళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేసి తీరాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు బాబు. వాళ్ళు ఖాళీ చెయ్యరు. ఖాళీ చేయకపోతే పోలీసులు ఉన్నారు, నేను చూసుకుంటాను. తమ్ముడు, జమీందారీ కాలపు మాటలన్నీ ఈ ప్రజాస్వామ్య కాలంలో నడవవు.
జమీందారుల చేతిలో బాధపడుతున్న పేదవారంతా ఒక్కటయ్యారంటే ఇక మీ పోలీసులేంటి పెద్ద పోలీసులు. ఆర్మీనే తీసుకొచ్చినా ఇంచు కూడా కదల్చలేరు. మిస్టర్ పరిశుద్ధం, మంచి దారి మీ వాడికి చూపించాను. దాని విలువ అతనికి అర్థం కావడం లేదు. నేనొస్తాను. ఫాదర్ కొంచెం ఆగండి. లక్ష్మికి ఆ 2 సెంట్లు నేనిస్తాను. 2 సెంట్ల భూమి ఇస్తే సరిపోతుందా? ఉండడానికి ఇల్లు అక్కర్లేదా? ఇల్లు టీచరే కట్టుకోవాలి. చదువు చెప్పేవాళ్ళంతా విద్యను అమ్ముకుని బతకాలే తప్ప ఇల్లు కట్టుకోలేరు ఫాదర్. అంటే ఇల్లు చిన్నదోరే కట్టివ్వాలంటావా? మరి బహుమతిగా ఇచ్చిన నేలను లక్ష్మి తోటగా మార్చింది. చెట్లు కొట్టి అమ్మేసినా చిన్నదొరకు కొన్ని లక్షల లాభం వస్తుంది ఫాదర్. ఒక 25,000 నష్టపరిహారం ఇస్తే ఏంటని అడుగుతున్నా. ఏంటి పీటర్, కొలంలో నీళ్లు తాగమనే అవకాశం ఇస్తే చేపలు పడతానంటావేంటి? ఫాదర్, చిన్నదొర ఎందుకు ఒప్పుకోడు పీటర్? అప్పుడైతే లక్ష్మి స్థలాన్ని ఖాళీ చేయదు. మీరు ఆ డబ్బున్న వాళ్లతో కలిసి లక్ష్మిని అన్యాయం చేయబోతున్నారు. పీటర్, ఎంత మాటల్లో పీటర్. డబ్బిచ్చే సుఖభోగాల గురించి నేను ఆశపడే ఉంటే నా ఆస్తినంతా అనాథ పిల్లలకిచ్చేసి నేను ఇలా సన్యాసినయ్యేవాణ్ణి కాదు. స్వాములైపోయే వాళ్ళంతా ఇలాగే తత్వం మాట్లాడతారు ఫాదర్. యేసుతో పాటు ఎవరు ఫాదర్ సిలువకు వేలాడదీయబడ్డారు? పీటర్, ఊరుకోండి ఫాదర్. 25,000 నష్టపరిహారం చెల్లించకపోతే లక్ష్మి ఆ స్థలం నుంచి ఎవరూ ఖాళీ చేయించలేరు. మాట మీరు చేయాలని చూస్తే డబ్బున్న వాళ్ళని చూడను, ఫాదర్ అని కూడా చూడను. 25,000 నష్టపరిహారం ఇస్తేనే లక్ష్మి స్థలం ఖాళీ చేస్తుందని ఫాదర్కి చెప్పాను. చిన్నదొర దీనికి సమ్మతించలేదంటే నువ్వు మాత్రం ఇంటిని ఖాళీ చేయకూడదు. వాళ్ళు కోర్టు వరకు వెళ్తారు. చిన్నదొర స్వభావం మీకు తెలుసు. వాళ్ళ దగ్గర డబ్బుంది. డబ్బా? డబ్బున్న వాళ్ళెప్పుడూ ప్రాణానికి భయపడతారు లక్ష్మి. కానీ నేను భయపడ్ను. వాడు మీ ఇంటి నీడ తొక్కితే వాడి ఎముకలు విరిచి వాడింట్లోనే కప్పేస్తాను. రా. పీటర్, నా కోసం మీరందరితోనూ గొడవ పడుతున్నారే. నీకోసం నేను ఏదైనా చేస్తాను లక్ష్మి. అంత పని నేనేం చేశానని? నా పరిస్థితి ఏంటో నాకే తెలియని వాడికి నువ్వు ప్రేమను చూపిస్తున్నావు. శవపేటికలు తయారు చేసేవాడిని ఈ ఊరు నన్ను దూరం చేస్తుంటే నువ్వు మాత్రం ఒక మనిషిగా చూస్తున్నావు. లక్ష్మి, నువ్వు ఒప్పుకుంటే ఊర్లో అందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటాను. పీటర్, ఇష్టమని చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ కానీ నీకు చెల్లింది కదా. ఉంటే మతం మార్చి మనం పెళ్లి చేసుకుంటే నీ చెల్లెలి పెళ్లికి ఏం ఇబ్బంది ఉండదా? నువ్వు చెప్పింది కరెక్టే లక్ష్మి. మన గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ ప్రపంచంలో ఒకే మతం, ఒకే కోవెల, ఒకే మనిషి అన్న భావం ఇంకా ఎవరికీ రాలేదు. ముందు నేను పెళ్లి జరిగింది. ఆ టీచర్ లక్ష్మి స్థలం గురించి ఫాదర్ పెద్దాయనతో మాట్లాడితే పెద్దాయన మంచి మనస్సుతో 2 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దానికి మీ కొడుకు పీటర్ ఏమంటున్నాడంటే, అమ్మా ఒక కప్పు కాఫీ తీసుకొస్తావా? నోరు మంచిదైతే ఇవ్వచ్చు. తర్వాత ఏమని చెప్పు. స్థలం మాత్రం ఇస్తే సరిపోదు, దానికి తోడు 25,000 రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలి అంటూ తెగ హడావిడి చేసి తెగ గొడవ చేసి తన నోటికొచ్చినట్టుగా ఏంటయ్యా మైక్ సెట్ ఇక్కడున్నా? ఏ లేదు, ఒక శవపేటికి ఆర్డర్ చేద్దామని వచ్చాను. ఎవరికి? నాకే. నీకా? నువ్వు ఈ ఊరికే శవపేటికో కదా. ఎప్పుడు పోతామో ఏమో, అందుకే ముందుకుండా ఆర్డర్ ఇద్దామని. సైకిల్ అన్ని కేసే పోతున్నాయి. పోవట్లేదు, అద్దెకి తీసుకెళ్తున్నా. రోజా హమేషా తమాషా. మీకెప్పుడు మటన్ గోలే. మా హోటల్ స్పెషల్ అదేగా బిర్యానీ. అదే కదా. సరే, ఆమె ముంతాజ్ ఎలా ఉంది? మొన్నటి వరకు చిన్నపిల్లగా ఉండేది, ఉన్నట్టుండి పెద్ద పిల్ల కూర్చుంది. ఆడపిల్లంతేగా. పెళ్లికి ఏర్పాట్లు చేశాను, పెళ్లి వారు చూడడానికి వస్తున్నారు. అలాగా? ఏంటక? అరే పీటర్ బాబు, రారా కూర్చో కూర్చో. ఏంటయ్యా అసలు కొట్టు వైపే రావట్లేదు? అది అతడికి చాలా పనులే. ఏం పనులు? కొట్టడం, తిట్టడం, అమ్మాయిలు ప్రేమించడం. ప్రేమించడమా? అదే ఆ టీచర్ లక్ష్మి ఉంది కదా, ఆవిడకి ఇతనికి. అరే ఎర్రగా బుర్రగా ఉంటుంది ఆ పిల్ల. ఏంటో చెప్పనే లేదు. అక్క, చెప్పకుండా జరిగేది ప్రేమ, చెప్పి జరిగేది పెళ్లి. ఏమయ్యా, నువ్వు పెళ్లి వరకు వెళ్ళిపోయావా? ఆ అమ్మాయి హిందూ, నువ్వు క్రిస్టియను, ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఇలా చూడండి,
డికాషన్ లో పాలు కలుపుతున్నారు, టీ అవడం లేదా? అదక్క పాయింట్ అంటే. ఎలా కుదురుద్ది? ఎందుకు కుదరదు? అన్నా నువ్వే జాతి? ముస్లిం. మీ అమ్మా నాన్న? ముస్లిం. మీ తాత ముత్తాత? ముస్లిం. సరే, మీ ఖురాన్లో దేవుడు ముందు ఎవరిని పుట్టించారని చెప్పింది? ఆదాం అవ్వ. ఆ ఆదాం పిల్లలమే కదా అందరం? అందులో సందేహం ఏంటయ్యా? సరే, ఆదాం హిందువా, క్రిస్టియనా, ముస్లిమా? ఆదాం జాతి ఏంటి? ఆదాం జాతి ఏంటి? ఆ, ఇటు చూడు బాబు, జాతి ఈయన గారు ఏంటి? ఆదాం ఏ జాతి అని గెటం పీక్కుంటాడు. జాతి నీతో పని ఏంటి? ఉండీలరా, ఇటు వచ్చేయండి అయ్యా. ఆదాం ఇదిగో అమ్మేదో, ఏంటక్క? మీ అన్నయ్య ఏదో గందరగోళంలో ఉన్నాడు, ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వు, తాగుతాడు. తాగో. ఆదాం జాతి ఏంటి? బాయ్ బాయ్, ఇదిగో టీ. ఈ సర్లే అన్నా. అన్నా, ఆదాం ఏ జాతి వాడు? ఆదామా? అతనెవరా? అరే చిబాయ్, పోరా. ఆదాం ఏ జాతీయుడు? అమ్మా ముంతాజు, క్యా పాపా? ఆదాం ఏ జాతీయుడమ్మా? ఆయన ఏ జాతితో మనకెందుకు పాపా? నాకిప్పుడు తెలియాలి. నాకేం తెలీదు. ఆగో, టీలు కాచి కాచి, ఖర్జూరాలు అమ్మి అమ్మి, వడలు తట్టి తట్టి, ఇంత పెద్ద పుస్తకాలు కొని నిన్ను చదివించానే. ఆదాం ఏ జాతీయుడో నీకు తెలీదు? వెళ్ళు వెళ్ళు. ఆదాం జాతి ఏంటయ్యా? వావ్, ఫెంటాస్టిక్. ఈ ప్లేస్ బాగుంది కదా? అవును, ఈ స్థలం గురించి మాట్లాడడానికే నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకు? మన ప్రేమ గురించి మీ అన్నయ్య దగ్గర మాట్లాడావా లేదా? అయ్యో, మన ప్రేమ గురించి మా అన్నయ్యకి తెలిస్తే అంతే, తోలు తీస్తాడు. నిన్ను ప్రేమించాను చూడు, నన్ను అనాలి. మన ప్రేమ ఇక్కడితో ఆగిపోతుంది. జానీ, మన ప్రేమ పెళ్లితో ముగించేందుకు ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్? ఫాదర్ జేమ్స్ ని నేను కలుస్తాను. ఏంటి, జానీని ప్రేమిస్తున్నావా? ప్రేమించడం తప్ప ఫాదర్? నో, కాదు. చర్చిలోకి వచ్చేటప్పుడు ధనవంతుడు పేదవాడు ఒకేలా వస్తారు, కాని బయట అందరూ ఒకటిగా జీవిస్తున్నారా? మేరీ, జానీ డబ్బున్నవాడి కొడుకు, నువ్వు ఓ మిడిల్ క్లాస్ పిల్లవి, సమపేటికలు చేసుకునే ఓ కూలివాని కూతురివి. పేదవాళ్ల గుడిసెకు సులభంగా నిప్పు పెట్టొచ్చు మేరీ. నీకేదైనా కష్టమంటూ వస్తే జానీ నీకు అండగా నిలబడతాడా? జానీ నేను మనసారా నమ్ముతున్నాను ఫాదర్. ఎన్ని ఆటంకాలొచ్చినా నన్నే పెళ్లి చేసుకుంటానని ఆయన నాకు మాటిచ్చారు. సో మీ ఇద్దరికీ సంబంధించినంత వరకు పెళ్లికి ఏ సమస్య లేదు? లేదు ఫాదర్. కానీ మా అన్నయ్య మా పెళ్లికి ఒప్పుకుంటారా అని. నువ్వు కొంచెం కూడా సందేహపడద్దు. మీ పెళ్లికి మీ అన్న ఖచ్చితంగా ఒప్పుకోడు. ఫాదర్, జానీ తప్ప వేరెవ్వరిని నా భర్తగా ఊహించుకోలేను. ఐ సీ. ఓకే, మీ అన్నం నేను కలిసినప్పుడు ఈ విషయం మాట్లాడతాను. కాని ఒకటి, ఆ ఇనుముని వంచి ఒప్పించేంత వరకు నువ్వు జానీ ఎక్కడా కలవకూడదు. ఫాదర్, కష్టమే మేరీ. యవ్వనం అనేది గోడలు లేనింటికి తాళం వేయడం లాంటిది. జాగ్రత్తగా ఉండకపోతే నీకేగా నష్టం. సరే ఫాదర్.